సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అపార్ అంటే ఏమిటి? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనేది భారతదేశంలోని విద్యార్థులందరి కోసం రూపొందించినటువంటి ఒక లైఫ్ టైమ్ స్పెషల్ నెంబర్ అన్నమాట. 12 అంకెల గుర్తింపు వ్యవస్థ విద్యార్థుల అకాడమిక్ ప్రోగ్రెస్ను ట్రాక్ చేయడానికి మరియు వారి అభ్యసన ప్రయాణంలో వారి విద్యను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి మనకు ఈ అపారెంట్ నంబరు చాలా సహాయపడుతుంది. అలాగే విద్యార్థుల కోసము ఒక ప్రత్యేక ఐడిని సృష్టించాల్సినటువంటి అవసరాన్ని 2020 జాతీయ విద్యా విధానం తెలియజేస్తుంది. అంటే చూడండి, ఇక్కడ ఇది స్టూడెంట్స్ కోసం చాలా ఇంపార్టెంట్. డిజిటలైజేషన్, పర్సనలైజ్డ్ లెర్నింగ్ అండ్ బడి బయట అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వారిని తిరిగి పాఠశాలలోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులను అందరినీ స్కూల్లో ఉంచడం జరుగుతుంది. అలాగే విద్యను సార్వత్రికం చేయడం మరియు విద్యార్థుల విద్యా మార్గాలు అంటే వాళ్ళు విద్యను అభ్యసించేటువంటి మార్గాల్లో మరింత సమర్థవంతమైనటువంటి కార్యక్రమాలకు వీలు కల్పించడం అటువంటి విస్తృత లక్ష్యాలకు ఇది చాలా సపోర్ట్ చేస్తుందని అందరి గవర్నమెంట్ యొక్క అభిప్రాయం. సమగ్ర అకాడమిక్ రికార్డులు అంటే ఇది ఎందుకు? డిజి లాకర్ ఇంటిగ్రేషన్ ద్వారా తీసుకున్నటువంటి కోర్సులు, గ్రేడ్లు, సర్టిఫికేషన్లు మరియు వివిధ విద్యా సంస్థలలో సాధించినటువంటి విజయాలు అంటే ఎగ్జాంపుల్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీస్తో సహా ప్రతి విద్యార్థి యొక్క అకాడమిక్ చరిత్ర అంటే అకాడమిక్ హిస్టరీ యొక్క డీటెయిల్డ్ వివరణాత్మక మరియు శాశ్వత రికార్డును నిర్వహించడానికి మనము APAAR అపార్ ఐడి సహాయపడుతుంది. ఈ అపార్ ఐడి గురించి ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత మరియు జవాబుదారీతనం గురించి మనము చెప్పుకుందాం. విద్యార్థులు తమ అకాడమిక్ రికార్డులను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇంటి దగ్గర, కాలేజ్ దగ్గర, హాస్టల్లో, ఏ ఊళ్ళో ఉన్నప్పటికీ ఇది విద్యా సంస్థల మధ్య ఒక సులభమైనటువంటి ట్రాన్స్ఫర్ అంటే బదిలీలను సులభతరం చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా కాగితాలు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఉద్యోగాలు లేదా ఉన్నత విద్య కోసము దరఖాస్తు చేసేటప్పుడు ఈ వ్యవస్థ విద్యార్థుల అకాడమిక్ రికార్డులను రియల్ టైం నవీకరణలతో అంటే వాస్తవంగా ఏ టైంలో వాళ్ళు చూస్తున్నారో ఫ్రెష్గా ఆ యొక్క డేటాను అందిస్తుంది. వారి సమాచారము ఎల్లప్పుడూ విస్తృత మరియు ఖచ్చితమైనటువంటి మీకు డేటాను ఇస్తుంది మరియు దాన్ని సర్టిఫై చేస్తుంది అన్నమాట. డేటా భద్రత మరియు గోప్యత అంటే ఇదేమన్నా వేరే వాళ్ళు చూస్తారా అంటే విద్యార్థుల వ్యక్తిగత మరియు అకాడమిక్ సమాచారము చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది మరియు అధికృత వినియోగదారుల ద్వారా మాత్రమే అంటే ఎవరైతే ఉన్నారో లాగిన్ వాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నా డాక్యుమెంట్స్ నాకు మాత్రమే కనిపిస్తాయి, ఎవరికి కనిపించవు మరియు వాళ్ళకు ఓపెన్ కావు. నెక్స్ట్, అపార్ ఒక పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు నిర్మించబడింది. దాన్ని ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయలేరు, చూడలేరు. ప్రతి విద్యార్థి కొరకు అపార్ ఐడి జనరేషన్కు అధికారం ఇవ్వడం కోసము బహుభాష సమ్మతి పత్రాలను అందరికీ అందుబాటులో అంటే ముఖ్యంగా పేరెంట్స్కు. ఇందులో పేరెంట్స్ పాత్ర కూడా కొంచెం కీలకమే. తల్లిదండ్రులు లేక గార్డియన్స్తో వాళ్ళు పంచుకోవడం అన్నమాట. పర్యవేక్షకులు మరియు మూల్యాంకనం అంటే ఏమిటి? ఇవాల్యుయేషన్. APAAR ఐడిని అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అంటాం, ABC. విద్యా సమీక్షా కేంద్రం VSKలతో కలిపి విద్యా ఫలితాలు, స్కాలర్షిప్లు, బెనిఫిట్ ప్రోగ్రామ్స్ మరియు రాష్ట్రము అమలు చేసేటువంటి ఇతర పథకాల సామర్థ్యాన్ని అర్థం చేసుకున్నటువంటి విధంగా మరియు సమగ్ర పర్యవేక్షణ ఫ్రేమ్వర్క్ను ప్రారంభిస్తుంది. అదే కాక కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వము పరిపాలన యొక్క
అన్ని స్థాయిలలో ఇది అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ట్రాకింగ్ చేయడము సాధ్యపడుతుంది. అంటే ఎవరు క్లయింట్స్ అన్నమాట, అంటే స్టూడెంట్స్. తర్వాత విద్య సార్వజనీకరణ, అంటే అందరికీ విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా ప్రతి విద్యార్థి నమోదు తప్పనిసరి. హాజరు, గ్రేడు, పురోగతి అంటే ప్రోగ్రెస్ తదితరాలను ట్రాక్ చేయడానికి అపార్ దోహదపడుతుంది. అండ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, అంటే బడి బయట ఉన్నటువంటి పిల్లల గురించి, ప్రతిభావంతులైనటువంటి పిల్లలు, అట్టడుగు వర్గాలకు చెందినటువంటి పిల్లలు విద్యా సంస్థలతో వారి భాగస్వామ్యాన్ని ట్రాక్ చేయడానికి, అంటే వాళ్ళని కంటిన్యూగా చూస్తుండడాన్ని ఇది కూడా సహాయపడుతుంది. అంటే మన ఈ అపార్ అనేది యూజ్ అవుతుంది. ఇకపై ప్రభుత్వ విధానాలు ఆశించిన ఫలితాలను సాధించేటువంటి కార్యక్రమాలకు మద్దతుగా, హెల్పింగ్గా ఇది యూజ్ అవుతుందన్నమాట. దీన్ని అపార్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతము పేరెంట్ దగ్గర నుంచి మనము అపార్ తాలూకు డిక్లరేషన్ తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత అక్టోబర్ 14 తర్వాత దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు మనము UDISE ప్లస్లో ఓపెన్ చేసి విద్యార్థి యొక్క అపార్ ఐడిని క్రియేట్ చేయాలి. ఇది అపార్ గురించి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే నా ఛానల్ అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్లో ఉంది. వెళ్ళి మీరు చాలా రకాల దాదాపు 550 రకాల వీడియోస్ ఉన్నాయి. ఇంగ్లీషు అండ్ ఆల్ స్కూల్ చిల్డ్రన్స్ అండ్ టీచర్ గురించి ఉన్నాయి. కాబట్టి నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.